Hi, welcome to our channel Alpha Classmate. In this class, we are discussing about structure of humanoid and all the parts of the humanoid. So in last class, we are already discussing about what are the parts of human eye are there. So parts, once again we can recall the parts. First one is cornea, aqueous humor and iris, pupil, ciliary muscles, lens, retina, optic nerves. So we can discuss one by one. First one is cornea. Cornea is nothing but a transparent protective membrane. What you call transparent protective membrane. Transparent protective membrane is called కార్నియా. కార్నియా అనేది ట్రాన్స్పరెంట్ ప్రొటెక్టివ్ మెంబ్రేన్. మరి ఇది ఎలా ఉంటుంది, ఎక్కడ ఉంటుంది అంటే ఫ్రంట్ పోర్షన్ ఆఫ్ ద ఐలో ఉంటుంది. ఎందుకంటే ఇది ఫ్రంట్ పోర్షన్. ఈ ఫ్రంట్ పోర్షన్ ఆఫ్ ద ఐ అనేది ఎలా ఉంటుందంటే మోర్ షార్ప్లీ కర్వ్డ్. సో ఇలా కర్వ్ గా ఇట్లా ఉంటుంది కదా, ఈ మోర్ షార్ప్లీ కర్వ్డ్ పార్ట్ లో దీన్ని ప్రొటెక్ట్ చేస్తూ అవుటర్ మోస్ట్ లేయర్ లాగా ఉండేదాన్ని మనం కార్నియాగా అనుకుంటాం. సో ద ఫ్రంట్ పోర్షన్ ఈజ్ మోర్ షార్ప్లీ కర్వ్డ్ అండ్ ఈజ్ కవర్డ్ బై ఏ ట్రాన్స్పరెంట్ ప్రొటెక్టివ్ మెంబ్రేన్. ట్రాన్స్పరెంట్ ప్రొటెక్టివ్ మెంబ్రేన్ అనే దాన్ని ఇక్కడ మనం కార్నియా అంటాం. సో ఇట్ ఈస్ దిస్ పోర్షన్ విచ్ ఈస్ విజిబుల్ ఫ్రమ్ ద అవుట్ సైడ్. సో అంటే మనకు చూడంగానే మన కంటి భాగంలో, కంటి పైన మనకు కనిపించే ఆ లేయర్ ని మనం కార్నియా అని అంటాం. అండ్ దెన్ నెక్స్ట్ వన్ ఈస్ aqueous humor. aqueous humor అంటే బిహైండ్ ద కార్నియా దేర్ ఇస్ ఎ ప్లేస్. ఇక్కడ aqueous humor అనేది ఒక ప్లేస్. ఇట్ ఈస్ ఫిల్డ్ విత్ ఏ లిక్విడ్. సో ఈ ప్లేస్ అనేది లిక్విడ్ తో ఫిల్ అయి ఉంటుంది. ఈ ప్లేస్ ని మనం ఏమంటాము అంటే aqueous humor అంటాం. సో దిస్ ప్లేస్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఎన్ aqueous humor. సో బిహైండ్ ద కార్నియా అంటే ఇది ఫ్రంట్ పోర్షన్ లో ఉన్న ట్రాన్స్పరెంట్ ప్రొటెక్టివ్ మెంబ్రేన్ మనం కార్నియా అంటున్నాం అనేసి ముందు దాంట్లో నేర్చుకున్నాం కదా. సో ఈ ఫ్రంట్ పోర్షన్ కవర్డ్ విత్ ట్రాన్స్పరెంట్ ప్రొటెక్టివ్ మెంబ్రేన్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ కార్నియా. ఈ కార్నియాకి బిహైండ్ ఏముంటుంది అంటే కొంత ప్లేస్ ఉంది. ఈ ప్లేస్ ఫిల్డ్ విత్ సమ్ లిక్విడ్. సో దిస్ ప్లేస్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఎన్ aqueous humor. అండ్ దెన్ నెక్స్ట్ వన్ ఈస్ ఐరిస్. సో వాట్ ఈస్ ఐరిస్? సో బిట్వీన్ ద aqueous humor అండ్ ద లెన్స్. అంటే aqueous humor అంటే ఏంటి? ఈ పార్ట్ aqueous humor, ఈ పార్ట్ వచ్చి లెన్స్. ఇది లెన్స్. ఈ రెండింటికి మధ్యలో ఇక్కడ ఉన్న ఈ లేయర్ ఉంది చూసారా, ఈ లేయర్ అనే దాన్ని మనం ఏమంటాము అంటే ఐరిస్ గా కన్స్ట్రక్ట్ చేస్తాం. ఐరిస్. ఓకే, బిట్వీన్ ద aqueous humor అండ్ ద లెన్స్. లెన్స్ కి aqueous humor కి మిడిల్ లో ఉన్న దీన్ని ఏమంటాము అంటే ఐరిస్ అనుకుంటాం. సో ఇది చూడమ్మా, ఈ పార్ట్ అంతా కూడా మనకు ఐరిస్ గానే కన్స్ట్రక్ట్ చేస్తాం. ఐరిస్. ఓకే, ఐరిస్ వీ హ్యావ్ ఏ మస్కులర్ డయాఫ్రేమ్ ఈజ్ కాల్డ్ ఐరిస్. అంటే ఇది ఒక మస్కులర్ డయాఫ్రేమ్ లాగా ఉంటుంది. సో దిస్ మస్కులర్ డయాఫ్రేమ్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎన్ ఐరిస్. దిస్ అబౌట్ థర్డ్ వన్. అండ్ ద నెక్స్ట్ వన్ pupil. So pupil is nothing but makes a very important role, and because of this is controlled by the iris also. We can discuss clearly. A small hole in iris is called pupil. So what is the definition of a pupil? Means a small hole in iris is called pupil. అంటే ఈ ఐరిస్ లో మిడిల్ లో ఇక్కడ ఒక స్మాల్ హోల్ ఉంటుంది. ఈ స్మాల్ హోల్ మనం ఏమంటున్నాం అంటే పిపిల్ గా కన్స్ట్రక్ట్ చేస్తాం. ఈ పిపిల్ అనేది బ్లాక్ కలర్ లో అపియర్ అయి ఉంటుంది. సో దిస్ పిపిల్ అపియర్స్ బ్లాక్ కలర్ బికాస్ సో మనకు ఈ పిపిల్ ద్వారా అంటే ఐరిస్ కి మధ్యలో ఒక స్మాల్ హోల్ ఉంటుంది. ఆ స్మాల్ హోల్ మనం ఇక్కడ పిపిల్ అంటాం. ఈ పిపిల్ అనేది మనకు బ్లాక్ కలర్ లో మాత్రమే కనిపిస్తుంది. ఎందుకు ఇది ఇలా అపేర్ అవుతుందంటే ఏదైనా లైట్, ఎనీ లైట్ ఫాలింగ్ ఇంటూ ఇట్ గోస్ ఇన్ టు ద ఐ అండ్ దెర్ ఈస్ ఆల్మోస్ట్ నో ఛాన్స్ ఆఫ్ లైట్ కమింగ్ బ్యాక్ టు ద అవుట్ సైడ్. అంటే ఏదైనా లైట్ రే అనేది దీంట్లోకి ఎంటర్ అయ్యింది అంటే ఇక ఆల్మోస్ట్ ఇక ఛాన్సే ఉండదు అది బయటికి రావడానికి. సో దట్ రీజన్ ఇట్ ఈస్ అపేర్స్ ఇన్ బ్లాక్ కలర్. సో ఈ వన్ మోర్ ఇంపార్టెంట్ మీన్స్ ఐరిస్ హెల్ప్స్ ఇన్ కంట్రోలింగ్ ద అమౌంట్ ఆఫ్ లైట్ ఎంటరింగ్ ద ఐ త్రూ ద పీపుల్. అంటే ఇక్కడ మనకు ఈ ఐరిస్ అనేది ఇక్కడ మనకు ఎలా హెల్ప్ అవుతుంది అంటే, ఈ ఐరిస్ ఎలా హెల్ప్ చేస్తుంది అంటే కంట్రోలింగ్ ద అమౌంట్ ఆఫ్ లైట్ ఎంటరింగ్ ఇన్ టు ద ఐ. అంటే మన ఐలోకి ఎంటర్ అయ్యే లైట్ ని కంట్రోల్ చేసేది ఏది అంటే ఐరిస్. సో ఐరిస్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ వన్. ఎందుకంటే ఐరిస్ కి మిడిల్ లో ఉండే పార్ట్ ని మనం ఇక్కడ పిపుల్ అనుకుంటున్నాము. మరి ఐరిస్ ఏం చేస్తుందంటే మామూలుగా మనకు లైట్ రే అనేది పిపుల్ ద్వారా ఐలోకి ఎంటర్ అవుతుంది. లైట్ రేస్ ఆర్ ఎంటరింగ్ ఇన్ టు ద పిపుల్. బట్ ఈ పిపుల్ అనే దాన్ని ఏది కంట్రోల్ చేస్తుంది అంటే ఐరిస్ కంట్రోల్ చేస్తుంది.
ఐరిస్ అనేది కంట్రోల్ చేస్తుంది. ఎలా కంట్రోల్ చేస్తుంది అంటే, సో ఇన్ లో లైట్ కండిషన్, సపోజ్ ఇప్పుడు కొంచెం లైట్ కండిషన్ అంటే లైట్ అనేది కొంచెం డల్ గా లోగా ఉందనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే ఐరిస్ మేక్స్ ద పిపుల్ టు ఎక్స్పాండ్. సో ఐరిస్ ఏం చేస్తుందంటే, ఈ పిపుల్ అనేది స్మాల్ హోల్ కదా, ఈ స్మాల్ హోల్ కొంచెం పెద్దదిగా చేసేదానికి ఛాన్స్ ఉంటుంది, ఎక్స్పాండ్ చేస్తుంది, సో దట్ మోర్ లైట్ అలౌడ్ టు గో ఇన్. అప్పుడు ఏమవుతుందంటే మోర్ అమౌంట్ ఆఫ్ లైట్ పిపుల్ ద్వారా వెళ్ళేదానికి. సో లో లైట్ కండిషన్ లో ఐరిస్ ఏమో పిపుల్ ఏం చేస్తుంది, ఎక్స్పాండ్ చేస్తుంది. ఎక్స్పాండ్ చేయడం వల్ల మోర్ అమౌంట్ ఆఫ్ లైట్ అనేది ఎంటర్ అవుతుంది పిపుల్ ద్వారా. అందువల్ల మనకు ఆబ్జెక్ట్ అనేది కొంచెం చీకటిగా ఉందనుకోండి, మరీ చీకటి కాకుండా కొంచెం లైట్ గా అనిపిస్తున్నప్పుడు, అలాంటి కండిషన్స్ లో ఏమవుతుందంటే ఐరిస్ పిపుల్ ని ఎక్స్పాండ్ చేస్తుంది. ఎక్స్పాండ్ చేసినప్పుడు ఎక్కువ లైట్ మన ఐ ద్వారా లోపలికి వెళ్ళడం వల్ల మనకు ఆ ఆబ్జెక్ట్ అనేది కనబడేదానికి అవకాశాలు ఉంటాయి. సో అదే విధంగా ఇన్ కేస్ ఆఫ్ బ్రైట్ ఆర్ ఎక్సెస్ లైట్ కండిషన్, బ్రైట్ లేదా ఎక్సెస్ లైట్ కండిషన్స్, సో జనరల్ గా అయితే ఇప్పుడు మనం బయటకు వచ్చి సన్ చూడాలనుకోండి, మనం సన్ వైపు చూసినా కూడా మనకు బ్లాక్ గా కనిపిస్తుంది కానీ సన్ మనకు బ్రైట్ గా కనిపిస్తుంది. అప్పుడు ఏమవుతుంది అంటే ఐరిస్ అనేది పిపుల్ ని కాంట్రాక్ట్ చేసేస్తుంది. కాంట్రాక్ట్ అంటే ఏంటి, చాలా చిన్నదిగా చేసేస్తుంది. అందువల్ల అది ఏం చేస్తుంది అంటే లైట్ అనే దాన్ని ప్రివెంట్ చేస్తుంది. ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ లైట్ ఐ ద్వారా వెళ్లకుండా ప్రివెంట్ చేస్తుంది. ప్రివెంట్ చేయడం అంటే ఏంటి, పోకుండా చేస్తుంది అనమాట. ఎలా చేస్తుంది అంటే పిపుల్ అనే ఐరిస్ అనేది ఏం చేస్తుంది, పిపుల్ ని చిన్నది చేసేస్తుంది, కాంట్రాక్ట్ చేస్తుంది. సో అలా కాంట్రాక్ట్ చేయడం వల్ల అంటే చిన్నదిగా చేసేయడం వల్ల లెస్ అమౌంట్ ఆఫ్ లైట్ మాత్రమే పోతుంది. అంటే లో లైట్ కండిషన్ లో ఏమో మోర్ లైట్ పోయేటట్టు చేస్తుంది, అదే విధంగా బ్రైట్ కండిషన్ లో ఏమో లెస్ అమౌంట్ ఆఫ్ లైట్ వెళ్ళేటట్టు చేస్తుంది. సో దిస్ ఐరిస్ ఎనేబుల్స్ పీపుల్ టు యాక్ట్ యాజ్ ఎ వేరియబుల్ అపర్చర్. వేరియబుల్ అపర్చర్ అంటే ఏంటి, వ్యారీ చేస్తూ ఉంటుంది. లో లైట్ కండిషన్ లో ఎక్స్పాండ్ చేస్తుంది పీపుల్ ని ఐరిస్ అనేది, అదే విధంగా బ్రైట్ కండిషన్ లో ఏమో ఐరిస్ అనేది పీపుల్ ని చిన్నదిగా చేస్తుంది. సో అందువల్ల అది పీపుల్ ని ఏ విధంగా యాక్ట్ అయ్యేటట్టు చేస్తుంది అంటే వేరియబుల్ అపర్చర్ లాగా యాక్ట్ అయ్యేటట్టు చేస్తుంది ఫర్ ఎంట్రీ ఆఫ్ లైట్ ఇన్ టు ద ఐ. సో దిస్ ఇస్ అనే ఇంపార్టెంట్ కాన్సెప్ట్. మేబీ ఇన్ 1 మార్క్ ఆర్ 2 మార్క్స్ క్వశ్చన్స్ కూడా మనకు అడిగేదానికి అవకాశం ఉంటుంది. వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ ఐరిస్? ఐరిస్ ఏం చేస్తుంది? యాక్చువల్ గా ఏ స్మాల్ హోల్ ఇన్ ఐరిస్ ఇస్ కాల్డ్ పిపుల్. ఆ పిపుల్ అనేది ఐరిస్ లో ఉన్న స్మాల్ హోల్. లైట్ అనేది ఈ పిపుల్ ద్వారా మాత్రమే ఐలోకి ఎంటర్ అవ్వాలి. సో మరి ఆ పిపుల్ ని ఏది కంట్రోల్ చేస్తుందంటే ఐరిస్ కంట్రోల్ చేస్తుంది. లో లైట్ కండిషన్ లో ఏమో చాలా పెద్దదిగా ఐరిస్ ని ఎక్స్పాండ్ చేస్తుంది, అదే విధంగా బాగా బ్రైట్ లైట్ కండిషన్ లో ఏమో పిపుల్ ని చాలా చిన్నదిగా కాంట్రాక్ట్ చేస్తుంది. సో దిస్ ఇస్ ద ఫంక్షన్ ఆఫ్ ఐరిస్. అండ్ దెన్ నెక్స్ట్ వన్ సిలియరీ మజిల్స్. సిలియరీ మజిల్స్ చూడండి ఒకసారి డయాగ్రామ్ లో, ఈ ఐరిస్ పక్కనే ఈ లెన్స్ కి అటాచ్ లో ఉన్న వాటిని మనం ఏమంటాం అంటే ఇక్కడ ఉన్న వాటిని సిలియరీ మజిల్స్ అంటాం. ఈ సిలియరీ మజిల్స్ కూడా ఈ ఫంక్షనాలిటీ కూడా చాలా ఇంపార్టెంట్ ఫంక్షనాలిటీ ఉంటుంది. సో సిలియరీ మజిల్స్ టు విచ్ ఐ లెన్స్ is attached to help the eye lens to change its focal length by changing the radius of curvature of the eye lens. అంటే ఈ సిలియరీ మజిల్స్ యొక్క ఫంక్షనాలిటీ ఏంటి అంటే ఈ లెన్స్ యొక్క ఫోకల్ లెంత్ ని చేంజ్ చేసుకునే దానికి మనకి ఇక్కడ యూజ్ అయ్యేటి ఏందయ్యా అంటే సిలియరీ మజిల్స్. అంటే ఇక్కడ మనకు సిలియరీ మజిల్స్ అనేవి లెన్స్ యొక్క ఫోకల్ లెంత్ ని అడ్జస్ట్ చేసుకునే దానికి మనకు యూజ్ అవుతాయి. ఇక్కడ మనకు ఫోకల్ లెంత్ ఎందుకు అడ్జస్ట్ చేసుకోవాలి అంటే జనరల్ గా మనకి ఇక్కడ ఉన్న లెన్స్ ఏ విధంగా ఉందంటే కాన్వెక్స్ లెన్స్ లాగా ఉంది. మనకు ప్రీవియస్ లెసన్స్ లో లైట్ లెసన్స్ లో చూసినట్లయితే సపోజ్ ఇప్పుడు మనం కాన్వెక్స్ లెన్స్ తీసుకుంటే మనకు ఏమవుతుందంటే ఆబ్జెక్ట్ యొక్క పొజిషన్ ని బట్టి, అంటే మనం ఇక్కడ ఆబ్జెక్ట్ ని ఎక్కడ ఎలా ఉంచాము అనే దాన్ని బట్టే మనకు ఉంటుంది. F2 ప్లస్ ఇక్కడ 2F2 ఉంటాం. ఆబ్జెక్ట్ ఇక్కడ ఉందా, లేకపోతే దీని మీద ఉందా, లేకపోతే ఇక్కడ ఉందా. సో ఆబ్జెక్ట్ యొక్క పొజిషన్ బట్టి మనకు ఇమేజ్ అనేది డిఫరెంట్ పొజిషన్ లో ఫామ్ అవుతుంటుంది. కానీ ఐ లెన్స్ కి వచ్చేసరికి ఆబ్జెక్ట్ అనేది ఏ పొజిషన్ లో ఉన్నా సరే, ఆబ్జెక్ట్ అనేది ఎక్కడ ఉన్నా సరే మనకు ప్రతిసారి ఇమేజ్ ఏమో ఎగ్జాక్ట్ గా ఈ రెటినా మీదే ఫామ్ అవుతుంది. ఇక్కడ మాత్రమే ఇమేజ్ ఫామ్ అవుతుంది. అంటే దాని అర్థం ఏంటంటే ఆబ్జెక్ట్ యొక్క పొజిషన్ ని బట్టి ఐ లెన్సే ఆటోమేటిక్ గా ఫోకల్ లెన్స్ చేంజ్ చేసుకుంటూ ప్రతి ఆబ్జెక్ట్ యొక్క పొజిషన్ కి కూడా ఇమేజ్ అనేది ఎగ్జాక్ట్ గా వెళ్ళి రెటినా మీద ఫామ్ అయ్యేటట్టు చేసుకోవడానికి మనకి ఇక్కడ యూజ్ అయ్యే ఏంటి అంటే ఈ సిలియరీ మజిల్స్ అనేవి యూజ్ అవుతాయి. జనరల్ గా అయితే మనం బయట ఏదైనా ఒక లెన్స్ తీసుకున్నాం అనుకోండి, ఒక్కొక్క ఆబ్జెక్ట్ పొజిషన్ కి ఒక్కొక్క ఇమేజ్ అనేది మనకు ఫామ్ అవుతుంది. కానీ ఐ లెన్స్ లో మాత్రం డిఫరెంట్ ఆబ్జెక్ట్ పొజిషన్స్ కూడా ఇమేజ్ మాత్రం ఎగ్జాక్ట్ గా రెటినా మీద మాత్రమే ఫామ్ అవుతుంది. ఇలా ఫామ్ అవడానికి
ఐ లెన్స్ అనేది తనంతట తానే ఏమవుతుంది, ఫోకల్ లెంత్ ని చేంజ్ చేసుకుంటుంది. మరి ఫోకల్ లెంత్ ని ఐ లెన్స్ అనేది చేంజ్ చేసుకోవడానికి మనకు ఏమి యూజ్ అవుతాయి, ఏది హెల్ప్ చేస్తాయి అంటే సిలియరీ మజిల్స్ అనేవి మాత్రమే హెల్ప్ చేస్తాయి. సో సిలియరీ మజిల్స్ ప్లేస్ ఏ వెరీ ఇంపార్టెంట్ రోల్ టు సో వీ కెన్ సీ ఆల్ ద ఆబ్జెక్ట్స్ ఎట్ డిఫరెంట్ డిస్టెన్సెస్. ఓకే, వెన్ ద ఐ ఈస్ ఫోకస్డ్ ఎట్ డిస్టెంట్ ఆబ్జెక్ట్, అంటే చాలా దూరంగా ఉన్న ఆబ్జెక్ట్ చూస్తున్నాం అనుకోండి, ఐ అనేది మనం దూరంగా ఉన్న ఆబ్జెక్ట్ చూస్తున్నాం, అప్పుడు సిలియరీ మజిల్స్ ఎలా ఉంటాయంటే సిలియరీ మజిల్స్ ఆర్ రిలాక్స్ అయిపోతాయి. సిలియరీ మజిల్స్ అనేవి రిలాక్స్ గా ఉంటాయి. అందువల్ల ఫోకల్ లెంత్ ఆఫ్ ఐ లెన్స్ అనేది మాక్సిమం ఉంటుంది. ఈ లెన్స్ యొక్క ఫోకల్ లెంత్ ఎంత ఉంటుందంటే అప్పుడు 2.5 సెంటీమీటర్స్ ఉంటుంది. 2.5 సెంటీమీటర్స్ ఉంటుంది. ఎప్పుడు మనం దూరంగా ఉన్న ఆబ్జెక్ట్ చూస్తున్నప్పుడు ఈ సిలియరీ మజిల్స్ అనేవి రిలాక్స్ అయిపోతాయి. అప్పుడు ఐ లెన్స్ కి మాక్సిమం ఫోకల్ లెంత్ ఉంటుంది. మాక్సిమం ఫోకల్ లెంత్ అది ఎంత ఉంటుందంటే ఇట్ ఈస్ ఈక్వల్ టు డిస్టెన్స్ ఫ్రమ్ ద రెటీనా. అంటే ఏదైనా అర్థం ఏంటంటే లెన్స్ నుంచి రెటీనా మధ్యలో ఎంత డిస్టెన్స్ ఉంటుంది అంటే 2.5 సెంటీమీటర్స్ ఉంటుంది. అందువల్ల డిస్టెంట్ ఆబ్జెక్ట్ చూసినప్పుడు కూడా ఐ లెన్స్ యొక్క మాక్సిమం ఫోకల్ లెంత్ వచ్చి మనకు 2.5 సెంటీమీటర్స్ ఉంటుంది. అదే ప్యారలల్ రేస్ అప్పుడు ఏమవుతాయంటే వచ్చి ఫోకస్ మీద ఎగ్జాక్ట్ గా పడినట్టు వచ్చి అప్పుడు మనం ఆబ్జెక్ట్ అనే దాన్ని క్లియర్ గా చూడగలుగుతాము. అండ్ అలా కాకుండా విసిఏ ఫోకస్డ్ అనే క్లోజ్ ఆబ్జెక్ట్, చాలా దగ్గరగా ఉన్న ఆబ్జెక్ట్ చూస్తున్నాము. దగ్గరగా ఉన్న ఆబ్జెక్ట్ చూసినప్పుడు ఏమవుతుందంటే ఈ సిలియరీ మజిల్స్ అనేవి ఇప్పుడు ఉన్నాయి చూసారా, ఈ సిలియరీ మజిల్స్ అనేవి లెన్స్ ని కంప్రెస్ చేస్తాయి. సిలియరీ మజిల్స్ అనేవి బాగా స్ట్రెయిన్ అవుతాయి. అప్పుడు ఫోకల్ లెంత్ ఆఫ్ ద లెన్స్ ఏమవుతుంది, డిక్రీజ్ అవుతుంది. ఈ లెన్స్ ఏం చేస్తాయి, సిలియరీ మజిల్స్ అనేవి ఏం చేస్తాయి, ఈ లెన్స్ ని కంప్రెస్ చేయడం వల్ల దీని యొక్క ఫోకల్ లెంత్ అనేది డిక్రీజ్ అయిపోతుంది. సో ఈ విధంగా ఈ సిలియరీ మజిల్స్ అనేవి అడ్జస్ట్ ద ఫోకల్ లెంత్ ఆఫ్ ద లెన్స్ in such a way that image is formed on the retina, we see the objects clearly. అందువల్ల ఈ సిలియరీ మజిల్స్ అనేవి లెన్స్ యొక్క ఫోకల్ లెంత్ ని అడ్జస్ట్ చేయడం వల్ల ఆబ్జెక్ట్ దూరంగా ఉన్నా దగ్గరగా ఉన్నా మనం క్లియర్ గా ఆబ్జెక్ట్ ని చూడగలుగుతున్నాం అంటే బై ద ఫంక్షన్ ఆఫ్ ద సిలియరీ మజిల్స్ ఓన్లీ. అండ్ దిస్ ప్రాసెస్ ఆఫ్ అడ్జస్టింగ్ ఫోకల్ లెంత్ ఈజ్ కాల్డ్ అకామిడేషన్. ఈ విధంగా ఫోకల్ లెంత్ ని అడ్జస్ట్ చేసుకునే ప్రాసెస్ ని ద ప్రాసెస్ ఆఫ్ అడ్జస్టింగ్ ఫోకల్ లెంత్ is called accommodation. It's a 1 mark question చాలా ఇంపార్టెంట్. The process of adjusting focal length is called accommodation. Accommodation కూడా దాన్ని మనం అంటాం. సో నెక్స్ట్ లెన్స్ గురించి చూద్దాం. లెన్స్, సో లెన్స్ అనేది చూడమ్మా, ఇప్పుడున్న ఈ పార్ట్ నే కదా మనం ఇక్కడ లెన్స్ గా కన్సిడర్ చేస్తాం. దిస్ ఇస్ ద లెన్స్. సో ఇది ఎలా ఉంది, కాన్వెక్స్ లెన్స్ లాగా ఉంది. అంటే మిడిల్ లో ఏమో థిక్ గా ఉంది, ఎడ్జెస్ లోకి వెళ్ళేసరికి థిన్ గా సాఫ్ట్ గా అయిపోతుంది. సో చూడండి, ద లెన్స్ ఈజ్ హార్డ్ in the middle and gradually becomes soft towards the outer edges. Outer edges కి వెళ్ళేసరికి సాఫ్ట్ అయిపోతుంది అండ్ మిడిల్ లో మాత్రం బాగా హార్డ్ గా ఉంటుంది, థిక్ గా ఉంటుంది. సో ద లైట్ దట్ ఎంటర్స్ ద ఐ ఫార్మ్స్ ఇమేజ్ ఆన్ ద రెటీనా. మరి మనకి ఇమేజ్ ఎట్లా ఫార్మ్ అవుతుంది అంటే లైట్ రేస్ అనేవి వచ్చి ఈ లెన్స్ మీద పడినప్పుడు ఈ లెన్స్ ఏం చేస్తుంది అంటే వాటన్నిటిని కూడా కన్వర్జ్ చేసి మనకు రెటీనా మీద ఫార్మ్ అయ్యేటట్టు చేస్తుంది. ఓకే, ద లైట్ దట్ ఎంటర్స్ ద ఐ ఫార్మ్స్ ఇమేజ్ ఆన్ ద retina. The distance between the eye lens and retina is 2.5 centimeters. అంటే మనకి ఇక్కడ చూడండి, ఈ లెన్స్ నుంచి మనకు ఇక్కడ రెటీనా ఉంది కదా, ఈ రెటీనా మధ్యలో ఈ డిస్టెన్స్ ఎంత అంటే 2.5 సెంటీమీటర్స్. సో దీన్ని కూడా మనకు బిట్ లాగా లేదా 1 మార్క్ క్వశ్చన్ గా అడిగేదానికి అవకాశం ఉంటుంది. వాట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద లెన్స్ అండ్ రెటీనా? లెన్స్ కి రెటీనాకి మధ్యలో డిస్టెన్స్ వచ్చి మనకు 2.5 సెంటీమీటర్స్ ఉంటుంది. ఫర్ ఎనీ పొజిషన్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ యొక్క పొజిషన్ ఎక్కడైనా ఉన్ని మనకు ప్రతిసారి కూడా ఇమేజ్ డిస్టెన్స్ అనేది ఫిక్స్డ్ గా 2.5 సెంటీమీటర్స్ మాత్రమే ఉంటుంది. సో ఆల్రెడీ మనం లాస్ట్ కాన్సెప్ట్ లో డిస్కస్ చేసాం. అంటే ఆబ్జెక్ట్ ఎక్కడున్నా సరే మనకు ఇమేజ్ అయితే మాత్రం ఎగ్జాక్ట్ గా రెటీనా మీద ఫామ్ అవుతుంది. అంటే లెన్స్ నుంచి రెటీనాకి ఎంత డిస్టెన్స్ ఉందంటే 2.5 సెంటీమీటర్స్. దిస్ ఇస్ ద ఇమేజ్ డిస్టెన్స్. ఇమేజ్ డిస్టెన్స్ అనేది ఫిక్స్డ్ ఉంది, ఆబ్జెక్ట్ డిస్టెన్స్ మాత్రం డిఫరెంట్ పొజిషన్ లో ఉన్నాయి. జనరల్ గా మనం బయట తీసుకునే మనం ఆర్టిఫిషియల్ లెన్స్ అయితే మనకు ఒక్కొక్క ఆబ్జెక్ట్ పొజిషన్ కి ఒక్కొక్క రకమైన ఇమేజ్ డిస్టెన్స్ రావాలి. బట్ ఇన్ ద కేస్ ఆఫ్ ఏ ఐ లెన్స్ డిఫరెంట్ ఆబ్జెక్ట్ పొజిషన్స్, ఇక్కడ మనకు డిఫరెంట్ ఆబ్జెక్ట్ పొజిషన్స్ ఉన్నా గానీ ఇమేజ్ యొక్క పొజిషన్ లేదా ఇమేజ్ డిస్టెన్స్ లేదా ఇమేజ్ ఎప్పుడు కూడా లెన్స్ నుంచి ఎగ్జాక్ట్ గా 2.5 సెంటీమీటర్స్ తీసుకొని రెటీనా మీద మాత్రమే ఫామ్ అవుతుంది. దిస్ అబౌట్ ద ఇమేజ్ డిస్టెన్స్ అనేది ఫిక్స్డ్ గా ఉంటుంది అనేసి మనం ఇక్కడ చెప్పొచ్చు. అండ్ ద నెక్స్ట్ వన్ ఈస్ రెటీనా. సో రెటీనా అనేది ఏంటంటే ఇప్పుడు మనం చెప్తాం కదా ఇమేజ్ ఫామ్ చేసుకునేది ఎక్కడంటే రెటీనా మీద. సో ఒకసారి చూద్దాం. ద రెటీనా ఈజ్ ఎ డెలికేట్ మెంబ్రెయిన్. సో చాలా
డెలికేట్ గా ఉంటుంది, చాలా సున్నితంగా ఉంటుంది. విచ్ కంటైన్స్ అబౌట్ 125 మిలియన్ రిసెప్టర్స్ కాల్డ్ రాడ్స్ అండ్ కోన్స్. అంటే ఇది చాలా డెలికేట్ మెంబ్రేన్. ఇక్కడ ఏమవుతుందంటే ఇమేజ్ ని ఫామ్ చేసుకుంటుంది. ఇక్కడ దీనికి అటాచ్డ్ లో ఏముంటాయి అంటే 125 మిలియన్ రిసెప్టర్స్ ఉంటాయి. వాటిని మనం ఏమంటామంటే రాడ్స్ అండ్ కోన్స్ అంటాం. వీటి యొక్క ఫంక్షనాలిటీ ఏంటి అంటే, సో ఇక్కడ మనం చూడండి, ఇట్ రిసీవ్స్ ద లైట్ సిగ్నల్, కోన్స్ ఐడెంటిఫైస్ ద కలర్. సో కోన్స్ ఐడెంటిఫైస్ ద కలర్. కోన్స్ ఏం ఐడెంటిఫై చేస్తాయంట, కలర్ ని ఐడెంటిఫై చేస్తాయి. అదే విధంగా రాడ్స్ ఏం ఐడెంటిఫై చేస్తాయి అంటే ఇంటెన్సిటీ ఆఫ్ లైట్ ని ఐడెంటిఫై చేస్తాయి. సో మనం దీన్ని ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చమ్మా. కోన్స్ లో ఫస్ట్ లెటర్ సి కాబట్టి కలర్ సిసి. కోన్స్ కలర్ ని ఐడెంటిఫై చేస్తే రాడ్స్ ఏమో ఇంటెన్సిటీ ఆఫ్ లైట్ ని ఐడెంటిఫై చేస్తాయని గుర్తుపెట్టుకోండి. అండ్ దీస్ సిగ్నల్స్ ఆర్ ట్రాన్స్మిటెడ్ టు ద బ్రెయిన్ త్రూ అబౌట్ 1 మిలియన్ ఆప్టిక్ నర్వ్ ఫైబర్స్. సో ఇవన్నీ కూడా మనకు ఒక 1 మిలియన్ ఆప్టిక్ నర్వ్ ఫైబర్స్ ద్వారా ఇవన్నీ బ్రెయిన్ కి వెళ్తాయి. మనం చూసింది మొత్తం కూడా బ్రెయిన్ కి వెళ్తుంది. అండ్ ద నెక్స్ట్ లాస్ట్ వన్ వచ్చి ఆప్టిక్ నర్వ్స్. మరి ఈ సిగ్నల్స్ అన్ని కూడా బ్రెయిన్ కి వెళ్తాయని చెప్తున్నాం కదా. ది సిగ్నల్స్ ఆర్ ట్రాన్స్మిటెడ్ టు ద బ్రెయిన్ త్రూ 1 మిలియన్ ఆప్టిక్ నర్వ్ ఫైబర్స్. సో ఇవి చూసారా, ఈ పార్ట్ వచ్చి ఆప్టిక్ నర్వ్స్. ఈ ఆప్టిక్ నర్వ్స్ ద్వారా ఇక్కడ మనం ఏవైతే చూస్తామో, అంటే మనం ఏదైనా ఒక పర్సన్ చూసినప్పుడు ఆ పర్సన్ హైట్ ఎంత ఉన్నాడు, కలర్ ఏంటి, షేప్ ఏంటి, సైజ్ ఏంటి, సో ఆబ్జెక్ట్స్ అయినా కానీ పర్సన్స్ అయినా కానీ, సో వాట్ ఎవర్ ద ఆబ్జెక్ట్స్ యూ హ్యావ్ టు సీ, వీ కెన్ ఫైండ్ అవుట్ ద వాట్ ఈస్ ద కలర్, సైజ్ అండ్ షేప్. ఇవన్నీ కూడా మనకు ఈ బ్రెయిన్ కి వెళ్ళేసి అక్కడంతా ప్రాసెసింగ్ జరిగితే, సో ద బ్రెయిన్ ఇంటర్ప్రెట్స్ ద సిగ్నల్స్ అండ్ ఫైనల్లీ ఏం చేస్తుంది, బ్రెయిన్ ప్రాసెస్ చేస్తుంది. సో దేని గురించి అంటే ఇన్ఫర్మేషన్ దట్ యూ పెర్సీవ్ అబౌట్ ద ఆబ్జెక్ట్. సో ఏ ఆబ్జెక్ట్ అయితే మనము పెర్సీవ్ చేసుకున్నామో అంటే చూసామో, ఆబ్జెక్ట్ యొక్క ఇన్ఫర్మేషన్ సంబంధించి షేప్ ని, సైజ్ ని, అదే విధంగా కలర్ ని కూడా ఐడెంటిఫై చేసి మన బ్రెయిన్ ప్రాసెస్ చేసి మనకు చెప్తుంది. అందువల్ల మనం దాన్ని చూడగలుగుతున్నాము. సో దిస్ ఈస్ అబౌట్ ద ఆల్ పార్ట్స్ ఆఫ్ ఏ హ్యూమన్ ఐ. సో యూ కెన్ watch the next video also for further information. Thank you for watching this video. If you like this video, please share and subscribe.